మన జీవితాలలో రక్షణ వరాలు ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు రాకుండా పోతూ ఉన్నాయి. ఈ అంశాన్ని మనకు హోషియా గ్రంథము 10వ అధ్యాయము తెలియచేస్తూ ఉంది. హోషియా ప్రవక్త జీవించిన కాలములో భగవంతుడికి భక్తుడికి మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని, లేక దేవునికి ప్రజలకు మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని భార్యాభర్తల అనుబంధముతో పోల్చినటువంటి మొట్టమొదటి ప్రవక్త. మరి ఈ ప్రజలు తమకున్నటువంటి అనుబంధాన్ని ఏ విధముగా పాడు చేసుకుంటున్నారు అన్నటువంటిది ఒకవైపు ప్రస్తావిస్తూ, దేవుడు మనిషికి ఇచ్చేటువంటి రక్షణ వరాలు ఏ విధముగా మనిషి వినియోగించుకుంటున్నాడు, వాటిని ఏ విధముగా పాడు చేసుకుంటున్నాడు అన్నటువంటి అంశాన్ని ఈ 10వ అధ్యాయంలో ప్రస్తావించబడుతూ ఉంటుంది. నిజానికి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది ప్రవక్త చెబుతూ ఉన్నారు. వాళ్ళు చక్కగా పండినటువంటి ద్రాక్ష వంటి వారు. అది చాలా సంతోషించదగినటువంటి విషయము. ఎందుకు ఆ ద్రాక్ష అలా పండింది అంటే, వారికి సంపదలు పెరిగాయి. ఈజిప్ట్ దేశం నుంచి కానాను దేశానికి వచ్చిన తర్వాత అది పాడి పంటలతో సమృద్ధిగా ఉన్నటువంటి దేశము కాబట్టి సహజంగానే వారికి శత్రుశేషము లేదు కాబట్టి పాడి పంటలు బాగా వృద్ధి చెందాయి. అందుకే వాళ్లకు సంపదలు మెరుగవుతూ ఉన్నాయి. ఆర్థికంగా అందరూ కూడా మెరుగుపడుతూ ఉన్నారు. ఫలితంగా ఏం చేశారు? చక్కగా దేవుడికి బలిపీఠాలు కూడా నిర్మించారు. వాళ్లకు సమృద్ధి కలిగింది కాబట్టి ఇంకా ఏం చేస్తూ ఉన్నారు? పవిత్ర స్తంభాలు కూడా నిర్మించారు అని చెప్పబడుతూ ఉంటుంది. అంటే మనం ఇప్పుడు గ్రోటోలు, రోడ్ల మీద గోపురాలు ఎలా నిర్మించుకుంటూ ఉంటాము, అదే విధముగా వాళ్ళు కూడా నిర్మించుకుంటూ ఉన్నారు. మరి ఇన్ని చేసినప్పటికీ రక్షణ వరానుగ్రహాలు వాళ్ళు పొందగలిగారా అంటే అది ప్రశ్నార్థకంగా మారింది. పొందిన వాళ్ళు పొందుతూ ఉన్నారు, పొందలేకపోయిన వాళ్ళు పొందలేకపోతూ ఉన్నారు. కానీ అది మూకుమ్మడిగా సమాజం మీద, అంటే ఇశ్రాయేలీయుల మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. ప్రవక్త చెబుతూ ఉన్నాడు, వాళ్లకు ఈ రక్షణ వరాలు రాలేకపోయాయి అని. ఎందుకు రాలేకపోయాయి? దేవుడే స్పష్టంగా చెబుతూ ఉన్నారు. వాళ్ళ మనస్సులు కపటముతో నిండి ఉన్నాయి. వాళ్ళలో నిజాయితీ అనేటువంటిది లేకుండా పోతుంది, స్వచ్ఛత అనేటువంటిది లేకుండా పోతుంది. ఎప్పుడైతే వాళ్ళు కపటముతో నిండిపోయి ఉంటూ ఉన్నారో అప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? తమ జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళలో న్యాయము అనేటువంటిది లేకుండా పోతుంది. అన్య దేవతలను కొలవడము మొదలు పెడుతూ ఉన్నారు. ఈ విధముగా యెహోవానే మరిచిపోయేటువంటి పరిస్థితులు వాళ్లకు ఏర్పడుతూ ఉన్నాయి. అందుకే దేవుడు మళ్ళీ తిరిగి వారు మారు మనస్సు పొందాలి, తిరిగి దేవుని చెంతకు రావాలి అని ప్రవక్త ద్వారా ఉద్బోధిస్తూ ఉన్నారు. దీన్ని మన జీవితాలకు అన్వయించుకున్నట్లయితే సరిగ్గా ఈ రోజులకు సరిపోతూ ఉంటుంది. వాళ్ళు పండిన ద్రాక్ష వంటి వారు అంటే మనము కూడా పండినటువంటి ద్రాక్ష వంటి వాళ్ళమే. కథోలిక క్రైస్తవ జీవితము ఈ రోజున మనము పరిశీలించుకుంటే అందరము కాస్త కూస్తో బాగానే ఉన్నాము. అందరూ కూడాను ఆర్థికంగా మెరుగుపడుతూ ఉన్నారు. చదువు సంధ్యల వల్లే కానివ్వండి, పనితనము వల్లే కానివ్వండి, ఏ రకంగా అయినా సరే ఆర్థికంగా దాదాపుగా మెరుగుపడ్డాము అనే చెప్పుకోవాలి. అలాగే మనకు అందుబాటులోకి గుళ్ళు, గోపురాలు వచ్చాయి. ఎక్కడ పడితే అక్కడ దేవాలయాలు మన మధ్య నిర్మించబడ్డాయి. పూర్వకాలంలో మనకు అసలు వెళ్ళడానికి దేవాలయమే ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు సంఘము ఎక్కడ ఉంటే అక్కడ దేవాలయం నిర్మించబడుతూ ఉంటుంది. అదే విధముగా గ్రోటోలు ఎక్కడ పడితే అక్కడ, ఏ స్థలములో పడితే ఆ స్థలములో మనము చక్కగా గుహలు నిర్మించుకుంటూ ఉన్నాము. మరియ తల్లి గుహలే కానివ్వండి, యేసు ప్రభువు గుహలే కానివ్వండి, పునీతుల గుహలే కానివ్వండి, అలాగే గోపురాలు నిర్మించుకుంటూ ఉన్నాము.
ఇవన్నీ ఆధ్యాత్మికతను ప్రస్ఫుటింప చేస్తూ ఉన్నాయి. మరి ఇంత మాత్రం చేత మనకు రక్షణ వరాలు నిజంగా వస్తున్నాయా లేదా? ఇది వ్యక్తిగతంగా ఒక్కొక్కరము కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరము. మనలో ఈ కపటము అనేటువంటిది ఉన్నంత వరకు కూడా ఇవన్నీ నిరుపయోగంగా మారుతాయి. దేవుడే స్వయంగా చెబుతూ ఉన్నారు. కపటము ఎప్పుడైతే ఉంటుందో మనకు మనసులో ఒకటి ఉంటుంది, బయట ఇంకొకటి మాట్లాడుతూ ఉంటాము. కపటము ఎప్పుడైతే ఉంటుందో ఇతరుల ఉన్నతి చూసి కన్ను కొడుతూ ఉంటుంది, వాళ్ళ ఉన్నతికి బదులు నాశనాన్ని కోరుకుంటూ ఉంటాము. కపటము ఎప్పుడైతే మన మనస్సులలో ఉంటుందో ఇతరులు అభివృద్ధి చెందుతూ ఉంటే మనము ఓర్వలేకపోతూ ఉంటాము. అవకాశం దొరికితే వాళ్ళను అణగదొరక్కడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాము. మరి ఇలాంటి సంకుచిత మనస్తత్వము, సంకుచిత బుద్ధి మనలో ఉన్నంత వరకు ఇదిగో ఈ దేవాలయాలు, గోపురాలు ఎన్ని ఉన్నప్పటికీ, వీటిలో మనము దివ్యారాధనలు ఎన్ని చేస్తూ ఉన్నప్పటికీ, ఎన్నిసార్లు దివ్యబలి పూజలలో పాల్గొంటూ ఉన్నప్పటికీ, సాక్షాత్తు ప్రభువైన యేసునే మనము స్వీకరించినప్పటికీ కూడా మన జీవితాలు సరైనటువంటి ఫలాలను ఇవ్వలేకపోతూ ఉన్నాయి. ఎంతమంది మనలో నా జీవితము ఫలించింది అని చెప్పుకోగలము అనేది ప్రశ్నార్థకంగా మారుతూ ఉంటుంది. చెప్పుకోగలిగిన వాళ్ళు చెప్పుకోగలుగుతూ ఉన్నారు. తమ జీవితాన్ని వెనక్కు చూసినప్పుడు మరి ఫలించనటువంటి జీవితాలు ఎన్ని ఉన్నాయి, మరి వాళ్ళ సంగతి ఏమిటి? మరి అలాంటప్పుడు దేవుడు మళ్ళీ ఒక మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు. నీ జీవితము ఫలించినటువంటిదిగా ఉండాలి అంటే ఏం చేయాలి? హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనములో ఎలా అంటున్నారు దేవుడు, మీరు క్రొత్త పొలమును దున్నుకొనడం. మన జీవితము అనేటువంటి పొలము క్రొత్తదిగా మారాలి. ఇంకా రాళ్ళు రప్పలు తుప్పలతో నిండి ఉండినటువంటిదిగా ఉండకూడదు. అది ఒక నూతన పొలముగా దాన్ని మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో న్యాయము అనే విత్తనములు వేయమంటూ ఉన్నారు. ఎప్పుడూ కూడా మనలో న్యాయము మాత్రమే ఉండాలి. ఏది న్యాయమైనటువంటిది, ఏది ధర్మబద్ధమైనటువంటిది అనేది ఆలోచించి ఆ పనులు మాత్రమే మనం చేయగలగాలి. అప్పుడు కపటము అనేటువంటిది మనలో ఉండదు. ధర్మవర్తనులముగా మనము జీవించగలుగుతూ ఉంటాము. యోసేపు గారిని గురించి ప్రస్తావించినప్పుడు ఆయన నీతిమంతుడు అనేటువంటి మాట వాడబడుతూ ఉంటుంది. ఎప్పుడు నీతిమంతులము అవుతామంటే మనలో కపటము అనేటువంటిది లేనప్పుడు, స్వచ్ఛమైన మనస్సు ఉన్నప్పుడు దైవ ప్రేమ మనలో పుట్టుకొస్తూ ఉంటుంది. అందుకే ఏం చెబుతూ ఉన్నారు దేవుడు, దైవ ప్రేమ అను పంట కోసుకొనడు. న్యాయము అనేటువంటి విత్తనాలు మన జీవితంలో మనం చల్లుకున్నప్పుడు ఖచ్చితంగా దైవ ప్రేమ పుడుతూ ఉంటుంది. దైవ ప్రేమ అనేటువంటి ఆ పంట వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే దైవ ప్రేమ మనలో సమృద్ధిగా ఉంటుందో, ఆ పంట అనేటువంటిది వస్తూ ఉంటుందో, దానిలో నుంచి అన్నీ సమృద్ధిగా మనకు లభిస్తూ ఉంటాయి. దేవుణ్ణి ప్రేమించగలిగితే మనిషిని ప్రేమించగలుగుతూ ఉంటాము. మనిషిని ప్రేమించగలిగితే మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళను ప్రథమంగా ప్రేమించగలుగుతూ ఉంటాము. అలా ప్రేమించగలిగితే బయట ప్రపంచంలో అడుగుపెట్టినప్పుడు ప్రతి వారిలో దేవుణ్ణే చూస్తాం. కాబట్టి ఆ దైవ ప్రేమ మనలో ఉంటుంది. కాబట్టి అందరి ఎడల ప్రేమభావాన్ని కలిగి ఉంటాము. అంతకు మించినటువంటి గొప్ప పంట మరొకటి మన జీవితంలో ఉండదు. అప్పుడు ఎప్పుడైతే మన హృదయాలు, మన జీవితాలు దైవ ప్రేమతో నిండి ఉంటాయో అప్పుడు నా జీవితము పండింది అని మనం చెప్పుకోగలము. అలా జీవితాలు పండించుకోవడానికే నాడు ప్రవక్తల ద్వారా దేవుడు పిలుపు ఇచ్చారు. ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు బోధించినటువంటి బోధనలు అన్నీ కూడా దాని చుట్టే తిరుగుతూ ఉన్నాయి. దైవ ప్రేమ, మానవ ప్రేమ. దేవుణ్ణి ప్రేమిస్తే మనిషిని ప్రేమిస్తావు. ఆ మనిషిని ప్రేమిస్తే పరలోక రాజ్యం నీదవుతూ ఉంటుంది. అందుకు నీలో మారు మనసు కలగాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు, బాప్తిస్త యోహాను ఇద్దరూ కూడా దైవరాజ్యము సమీపించింది, హృదయ పరివర్తన చెందండి అని చెప్పి అంటూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఈ దివ్య పూజలో పాల్గొనేటువంటి మనము మన జీవితాలను మనమే పరిశీలించుకుందాం. అవి ఎంతవరకు మంచి పొలాలుగా ఉన్నాయి, ఒకవేళ లేకపోతే వాటిలో ఎలాంటి ముళ్ళు, తుప్పలు, రాళ్ళు ఉన్నాయో మనమే పరిశీలించుకొని వాటిని వేసుకుందాం.
అలాగే న్యాయము అనేటువంటి విత్తనాలు మాత్రమే, మంచి అనేటువంటి విత్తనాలు మాత్రమే మన జీవితంలో చల్లుకుందాము. ఫలితంగా మనము దైవ ప్రేమ అనేటువంటి పంటను కోసుకొని ఆ పంట ద్వారా మన జీవితాలను ఫలభరితమైనటువంటివిగా మలుచుకోవడానికి అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.